హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వారా టూర్స్. సో మన ఊటీ ప్రయాణం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంటి వందే భారత్లో వెళ్తున్నా అనుకుంటున్నారా? కాదు, ఇదేదో ఆరెంజ్ కలర్ లో డిఫరెంట్ గా కనబడుతుంది ట్రైన్ అని వీడియో తీసాను. సో చెన్నైలో కలుద్దాం మళ్ళీ. ఇది మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఈ వీడియో నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock తీసాను అనమాట. ఆ టైంకి కూడా చూడండి స్టేషన్ లో ఎంత హడావిడిగా ఉందో. సో ఇప్పుడు మనం మన ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోతాం ఫ్రెష్ అవ్వడానికి. సో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అనేది ఏంటంటే లైక్ కామన్గా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా కామన్గా. అది కాకుండా లైక్ ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అనేటివి ఏంటంటే మనము స్నానాలు చేయాలన్నా లైక్ బ్రష్ చేసుకొని స్నానాలు చేసి వెంటనే ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవన్నీ బాగా యూస్ అవుతాయి అన్నమాట. అంటే కొంతమంది లైక్ ఇంటర్వ్యూస్కి వస్తారు, ఎగ్జామ్స్ కోసం జస్ట్ 1 day విజిట్ కోసం వస్తారు కదా సిటీస్కి. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఉండదు కదా మనకి. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ చాలా మేజర్ రైల్వే స్టేషన్స్లో ఖచ్చితంగా ఈ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్ అవ్వడానికి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. అతనికి మనం మన పిఎన్ఆర్ నంబర్ చూపిస్తే, రైల్వే పిఎన్ఆర్ నంబర్ చూపిస్తే మనకి స్లాట్ అనేది అలాట్ చేస్తారు. లైక్ 1 hourకి 35 rupees అనమాట. అంటే 1 hour అనే ఉండాలని ఏం రూల్ లేదు. మన సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు ఒక్కరు ఇద్దరు అంటే జస్ట్ 1 hour సరిపోతుంది మనకి. లైక్ మనం ఒక గ్యాంగ్తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తే మనకి ఎట్లైనా 1 hour దాటిపోతుంది కదా. అందరూ బ్రష్లు చేసుకొని స్నానాలు చేసి అవసరాలు తీర్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో దాన్ని బట్టి అది ఇందాక చూపించింది మొత్తం బాయ్స్ అనమాట వెయిటింగ్ హాల్. ఇదంతా లేడీస్ వెయిటింగ్ హాల్ అనమాట. లేడీస్కి సీటింగ్ కొద్దిగా ఎక్కువ ఇచ్చారనమాట. ఇదంతా సీటింగ్ ఏరియా. లైక్ ఎంత మంది వచ్చినా కానీ మనం కూర్చోవచ్చు. అంటే ఉట్టి ఏదో స్నానాలు చేయడానికి బ్రష్లు చేయడానికనే కదా, అది వాష్రూమ్ అనమాట, లేడీస్ వాష్రూమ్. మామూలుగా జనరల్గా అంటే నెక్స్ట్ ట్రైన్కి ఇంకా జస్ట్ 1 hour 2 hours ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. అంటే బయట ఎంతసేపు ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాం అనుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటారు అనమాట. కాకపోతే మనం పే చేయాలి అంతే. నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఏంటంటే ఫుల్గా ఉంటాయి.